సో హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ ఎట్టకేలకి అల్లు అర్జున్ గారికి సంబంధించిన మూవీ లైనప్ అయితే వచ్చింది భయ. ప్రెజెంట్ అల్లు అర్జున్ గారు అయితే పుష్ప 2 మూవీ కంప్లీట్ అయిపోయి ఇప్పటికి 100 డేస్ అయితే అయింది. అయినా సరే అల్లు అర్జున్ గారు అయితే ఖాళీగా ఉన్నారు భయ. ఈ మూవీ కూడా ఓకే అయితే చేయలేదు. అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీ ఏంటని ఫ్యాన్స్ అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఒక్క ఫ్యాన్స్ అనే కాదు, ప్రపంచం మొత్తం ఆయన మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీ ఏంటి, అసలు ఏ డైరెక్టర్ తో తీస్తున్నారు, ఏ జోనర్ లో తీస్తున్నారు, అసలు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీ ఎవరితో అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది భయ. అయితే వాటన్నిటికి కూడా మైత్రి మూవీ ప్రొడ్యూసర్ అయితే చెక్ పెట్టేశాడు భయ. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, మైత్రి మూవీ ప్రొడ్యూసర్ నవీన్ గారు అయితే రాబన్ హుడ్ మూవీ గురించి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు లైనప్ గురించి అయితే చెప్పేశారు భయ. ఆ ప్రెస్ మీట్ లో అసలు ఏమైందంటే, ప్రెస్ మీట్ లో ఒక విలేకరు అయితే లెగిసి నవీన్ గారికి అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు భయ. అది ఏంటంటే, సార్ పుష్ప 3 మూవీ ఉంటుందా లేదని ఒక క్వశ్చన్ అయితే అడిగారు. దానికి సమాధానం ఇస్తూ మైత్రి మూవీ ప్రొడ్యూసర్ అయితే ఇలా చెప్పారు భయ. ఆయన ఏం చెప్పారంటే, పుష్ప 3 అయితే డెఫినెట్ గా ఉంటుంది, కాకపోతే పుష్ప 3 వస్తాడికి కొద్దిగా టైం అయితే పడుతుందని చెప్పారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అయితే అట్లీ గారు ఇప్పుడు మూవీ అయితే చేయబోతున్నారంట. అట్లీ డైరెక్షన్ లో మూవీ కంప్లీట్ అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ గారు అయితే త్రివిక్రమ్ గారితో ఇంకొక మూవీని అయితే చేయబోతున్నారంట. త్రివిక్రమ్ గారు, అట్లీ గారు ఈ 2 మూవీస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే పుష్ప 3 అయితే స్టార్ట్ అవుతుందంట. ఈ లోక డైరెక్టర్ సుకుమార్ కూడా రామ్ చరణ్ గారితో ఒక మూవీని అయితే ప్లాన్ చేశారంట. ఆ మూవీ షూటింగ్ కూడా మనకు తొందరలోనే స్టార్ట్ అవబోతుందంట. రామ్ చరణ్ గారు అయితే ప్రెజెంట్ RC16 షూటింగ్ లో ఉన్నారు. ఆ మూవీ కంప్లీట్ అయిపోయిన వెంటనే సుకుమార్ గారితో మూవీని అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా అల్లు అర్జున్ గారు కూడా త్రివిక్రమ్ గారితో, అట్లీ గారితో ఈ లోక మూవీని అయితే కంప్లీట్ అయితే చేస్తారు. ఈ లోక సుకుమార్ కూడా రామ్ చరణ్ గారితో మూవీని అయితే కంప్లీట్ అయితే చేస్తారు. అయితే అల్లు అర్జున్ గారు నెక్స్ట్ సుకుమార్ వీళ్ళిద్దరు కూడా ఫ్రీ అయ్యాక పుష్ప 3 మూవీని అయితే స్టార్ట్ చేస్తారంట భయ. అయితే మైత్రి మూవీ ప్రొడ్యూసర్ అయితే పుష్ప 3 మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చారు భయ. అది ఏంటంటే, పుష్ప 2 మూవీకి లేట్ అయినట్టు పుష్ప 3 కి అయితే అంత లేట్ అయితే అవదు, అంత లేట్ అయితే మేము చేయము, అలా జరగకుండా మేమైతే చూసుకుంటాం. పుష్ప 3 అయితే కన్ఫర్మ్ గా 2028లో మేమైతే రిలీజ్ చేస్తామని చెప్పారు భయ. నిజంగా వీళ్ళు చెప్పిన టైం కి 2028లో పుష్ప 3 మూవీగా రిలీజ్ అయితే అసలు నార్మల్ గా ఉండదు భయ. ఏ రికార్డు కూడా మిగలదు. ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయో, సారీ ఇప్పుడు దాకా అంటున్నాను, 2028 లోపు ఎన్ని సినిమాలు అయితే వస్తాయో, ఆ సినిమాలు ఎన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తాయో, ఆ రికార్డ్స్ అన్ని కూడా పుష్ప 3 మూవీ వచ్చాక తుడిచిపెట్టుకుపోతుంది భయ. ఎందుకంటే పుష్ప 3 మూవీకి ఉన్న క్రేజ్ అలాంటిది. మరి నార్త్ లోనే 1000 కోట్లు దాటించి కొట్టినా మనం అయితే ఆశ్చర్యపడే పని అయితే లేదు. ఎందుకంటే పుష్ప 2 800 కోట్లు అయితే కొట్టింది అక్కడ. చెప్పాలంటే పుష్ప 2 మూవీ నార్త్ లో 1000 కోట్లు కొట్టాల్సింది, కాకపోతే చిన్న గ్యాప్ లో మిస్ అయితే అయింది. అయితే పుష్ప 3 మూవీతో 1000 కోట్లు దాటించే కొడతారు భయ. అది మాత్రం పక్కా దొరుకుద్ది, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నార్త్ లో బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఒకటి ఉందంటే అది మన పుష్ప 2 మూవీ భయ. ఒక్క హిందీ సినిమా కూడా ఇంత కలెక్షన్స్ అయితే బాలీవుడ్ లో రాలేదు భయ. అలాంటిది మన పుష్ప 2 మూవీకి వచ్చిందంటే మన తెలుగు సినిమాగా మనం అయితే గర్వపడాలి భయ. ఎందుకంటే ఒక తెలుగు సినిమా అయ్యి ఉండి బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసింది భయ. అంతెందుకు, రీసెంట్ గా రిలీజ్ అయిన మన విక్కీ కౌశల్ గారు నటించిన చావా మూవీ కూడా హిందీలో మన పుష్ప 2 కలెక్ట్ చేసినట్టు ఆ మూవీ అయితే కలెక్ట్ చేయలేకపోయింది భయ. ఆ మూవీ హిందీ సినిమా, ఇంకా హిందీ సినిమా అయ్యుండి మన పుష్పరాజు క్రియేట్ చేసిన రికార్డ్స్ ని వాళ్ళ సినిమాతో వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారంటే, ఇంకా నార్త్ లో మన పుష్పగడ్ రూల్ ఎలా ఉందో, మన పుష్పగడ్ రేంజ్ ఎలా ఉందో మీరైతే ఒక్కసారి ఊహించుకోండి భయ. వాళ్ళు పుష్ప 2 మూవీకి 800 కోట్లు అయితే ఇచ్చారు భయ. ఇంకా పుష్ప 3 వచ్చిందంటే ఇంకా మనం ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. 1000 కోట్లు దాటించి పక్క ఇస్తారు భయ. ఏదేమైనా సరే పుష్ప 3 వచ్చిన రోజు అది ఎప్పుడైనా రాని, అది సెకండరీ. ఆ సినిమా వచ్చిన రోజు ఏ సినిమా రికార్డు కూడా మిగలదు భయ. అన్ని రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తుంది, రాసి పెట్టుకోండి. పుష్ప 3 మూవీ కంప్లీట్ అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ గారు అసలు మరి ఏ డైరెక్టర్ తో మళ్ళీ మూవీ చేస్తున్నారని అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది. దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. పుష్ప 3 మూవీ కంప్లీట్ అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ గారు అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో అల్లు అర్జున్ గారు అయితే మూవీని అయితే చేయబోతున్నారంట. ఈ మూవీ స్టార్ట్ అవుతానికి కొద్దిగా టైం అయితే పడుతుంది భయ. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ అయితే ప్రభాస్ గారితో ఇప్పుడు స్పిరిట్ మూవీ అయితే చేస్తున్నారు. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే యానిమల్ పార్క్ అయితే తీస్తారంట. దాని తర్వాత అల్లు అర్జున్ గారితో మూవీని అయితే స్టార్ట్ చేస్తారంట భయ. అల్లు అర్జున్ గారితో తీయబోయే మూవీ అయితే సందీప్ రెడ్డికి ఇష్టమైన కథ అంట, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంట భయ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే అల్లు అర్జున్ గారితో తీయబోయే కథని అప్పట్లోనే రాసుకున్నారు భయ. కాకపోతే ఆ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయమన్నారంట అల్లు అర్జున్ గారు అయితే. అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎప్పుడో మూవీ రావాల్సి ఉంది, కాకపోతే కొన్ని కారణాల వల్ల మూవీ అయితే డిలే అయితే అయింది. యాక్చువల్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ ఒకటి వస్తుందని అప్పట్లోనే మూవీ టీం అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. కాకపోతే ఈ మూవీ ఎందుకో గానీ డిలే అయితే అయింది భయ. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ రావడం అయితే పక్కా భయ. కాకపోతే ఈ మూవీ వచ్చేసరికి చాలా టైం అయితే పడుతుంది. ఈ మూవీ నాకు తెలిసి 2030 సంవత్సరంలో వచ్చే అవకాశం అయితే ఉంది భయ. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే మూవీస్ విషయంలో కొద్దిగా స్లో అయితే అయ్యాడు భయ. అంతెందుకు, ప్రభాస్ గారితో తీయబోయే స్పిరిట్ మూవీ షూటింగ్ నే సందీప్ రెడ్డి వంగ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంక స్పిరిట్ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఇంక ఈ మూవీ ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ అవ్వాలి, ఆ నెక్స్ట్ యానిమల్ పార్క్ ని ఎప్పుడు తీయాలి, ఈ 2 మూవీస్ కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి 2028 సంవత్సరం అయితే వచ్చేస్తుంది భయ. దాని తర్వాత ఒక సంవత్సరంలో అల్లు అర్జున్ గారితో మూవీని అయితే తీసే అవకాశం అయితే లేదు. అందుకనే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ అయితే 2030 సంవత్సరంలో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పాను. దీని గురించి అయితే పక్కన పెడదాం. సందీప్ రెడ్డి వంగ మూవీ తర్వాత ఆ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో తీస్తున్నారు
తీస్తున్నారు అనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది భయ. అది ఏ డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీల్ భయ. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారితో అల్లు అర్జున్ గారు అయితే సందీప్ రెడ్డి వంగ మూవీ కంప్లీట్ అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీని అయితే స్టార్ట్ చేస్తారంట. ఇంకా ప్రశాంత్ నీల్ తో మన అల్లు అర్జున్ గారి మూవీ అంటే ఇంకా ఆ మూవీ నార్మల్ గా అయితే ఉండదు భయ, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ గారి మూవీ కన్ఫర్మ్ అయిందని ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక బజ్ అయితే క్రియేట్ అయితే అయింది భయ. ఇప్పుడైతే అదే నిజమైంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ కన్ఫర్మ్ చేసింది మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారేనంట భయ. యాక్చువల్లీ దిల్ రాజు గారితో ప్రశాంత్ నీల్ గారు అయితే అప్పట్లో ఒక మూవీని అయితే చేస్తానని ఒక మాట అయితే ఇచ్చారంట. ఇప్పుడు ఆ మూవీని అల్లు అర్జున్ గారితో తీయమని ప్రశాంత్ నీల్ తో మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అయితే చెప్పారంట. ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారి లైనప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు ఆయన మూవీస్ అయితే. మీకు ఫైనల్ గా అల్లు అర్జున్ గారి లైనప్ గురించి అయితే చెప్పేస్తాను భయ. అసలు AA22 ఎవరితో చేయబోతున్నారు, AA23 ఎవరితో చేయబోతున్నారు, 24 ఎవరితో చేయబోతున్నారు, 25 ఎవరితో చేయబోతున్నారు అనేది మీకు క్లియర్ అండ్ క్లారిటీ గా అర్థమైనట్టయితే చెప్పేస్తాను భయ. అల్లు అర్జున్ గారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీ గారితో AA22 ఫిలిం అయితే చేయబోతున్నారు భయ. దాని తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ గారితో గాడ్ ఆఫ్ వార్ AA23 మూవీని అయితే తీయబోతున్నారు భయ. త్రివిక్రమ్ గారితో మూవీ కంప్లీట్ అయిపోయిన వెంటనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో AA24 మూవీని అయితే తీయబోతున్నారు భయ. ఇంకా ఈ మూవీ కూడా కంప్లీట్ అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో AA25 ఫిలిం అయితే తీయబోతున్నారు భయ. సో ఇది భయ అల్లు అర్జున్ గారి లైనప్ అయితే. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అల్లు అర్జున్ గారి లైనప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది భయ. మాసివ్ గా ప్లాన్ చేశారు అసలు. సో ఇది భయ ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ.